లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్దాం. కీర్తనలు సామ్ 30 వర్స్ నంబర్ 11. కీర్తనలు 30వ అధ్యాయము 11 నుంచి చదువుకుందాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. 12. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. సంతోష వస్త్రములను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. వావ్, హల్లెలూయా. మీరు దావీదు జీవితాన్ని బాగా గమనిస్తే, డేవిడ్ ఈజ్ నాట్ ఎ ప్రేయర్ వారియర్. దావీదు ఎవరు? ఎక్కువగా ప్రార్థన చేసేవాడు కాదు. చాలా మంది బైబిల్లో ఉన్నారు ప్రేయర్ వారియర్స్, మంచి బాగా ప్రార్థన చేసేవాళ్ళు. బట్ దావీదు ఎక్కడ కూడా ఆయన వెరీ 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 లో కేసెస్, చాలా తక్కువ సమయాల్లో ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తాం. మరి ఏం చేశాడు దావీదు అంటే, ఎక్కువగా పదే 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 దేవుణ్ణి స్తుతిస్తూ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కోరుకున్నవన్నీ కూడా దేవుడిచ్చేస్తా ఉన్నాడు. ఆయన కోరుకున్నవన్నీ దేవుడిచ్చేస్తా ఉంటే ఇంకెవరన్నా ప్రేయర్ చేస్తారా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంకెవరన్నా ప్రేయర్ చేస్తారా? హలో, మిమ్మల్ని. మీరు అడగక ముందే, మీరు ప్రార్థన చేయకముందే, మీరు దేవుని సన్నిధిలో మొరపెట్టుకోక ముందే దేవుడు మీకు అన్ని ఇచ్చేసాడు అనుకోండి, మీరు ప్రేయర్ చేస్తారా? మీరు చేస్తారో లేదో నాకైతే తెలియగా నేనైతే చెయ్యను. ఐ స్టాప్ ప్రేయింగ్ గాడ్, అంతే. ఎందుకంటే పరలోకంలో ప్రార్థన లేదు. పరలోకంలో ప్రార్థన అంటే ఇక్కడ వద్దని కాదు, ఇక్కడ కంపల్సరీ. నీ జీవితంలో నీవు థ్యాంక్స్ గివింగ్ తగ్గించేసేవనుకో, నువ్వు ప్రార్థన ఎక్కువ చేయాలి. కృతజ్ఞత భావము, కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్స్ తగ్గించేసామనుకోండి, నువ్వు ఖచ్చితంగా ప్రార్థనలో కష్టపడాలి. ఒకటి థ్యాంక్స్ గివింగ్, రెండవది ప్రేయర్. థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి? థ్యాంక్ యూ ప్రభువా, థ్యాంక్ యూ, నాకు అది ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆమేన్. నాకు ఇచ్చినందుకు, నాకు ఇచ్చేసినందుకు అన్ని థ్యాంక్స్. యువర్ ప్రేయర్ షుడ్ బి ఫిల్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్స్. నీ ప్రార్థన అంతా కూడా దేవుడు ఇచ్చేసాడని థ్యాంక్స్ చెప్తా ఉండాల. ఆమేన్. సో డేవిడ్ చాలా కీర్తనలు రాశాడు. మేబీ నాట్ 150, కొన్ని ఒక 70-80 సామ్స్ దావీదు రాస్తుంటాడు. మేబీ దాంట్లో ఒక 10 మాత్రమే ఉంటాయి ప్రేయర్. యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నా శ్రమల దినాల్లో నేను ఆయనకు మొరపెట్టాను. కొండల తట్టు కళ్ళెత్తి చూస్తున్నాను, నాకు సహాయం కొన్నే ఉన్నాయి, ఎక్కువ లేవు. కానీ దావీదు ఎక్కువగా ఏం చేసాడంటే దేవుడికి థ్యాంక్స్ చెప్పేవాడు. ఆమేన్. చదవండి మళ్ళీ ఒకసారి 11. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు. లుక్ ఎట్ దట్. దావీదు యొక్క ప్రాణము ఎప్పుడు మౌనముగా లేదు. ఇప్పుడు మీ ప్రాణం మౌనంగా ఉందా? మరి ఏం చేస్తుంది మీ ప్రాణం? ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పగలరా? వాక్యం వింటుందా? మంచిది, చాలా సంతోషం, బాగానే చెప్పారు. దావీదు యొక్క మనస్సు, దావీదు యొక్క ప్రాణము తన శరీరానికి ఒకటే చెప్తుంది, నా ప్రాణమా. ఎక్కువగా మీరు ఈ మాట ఎక్కువ వింటా ఉంటారు దావీదు కీర్తనల్లో, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా. ఏంటి ఎక్కువ? ఈయన సెల్ఫ్, ఈజ్ ఏ పాస్టర్? ఎస్, హీ ఈజ్ ఎ పాస్టర్. ఆయన దైవజనుడా? అవును.
తనకు తాను సొంత దైవజనుడు ఆయన. హీఈస్ ద ఓన్ పాస్టర్ టు హిస్ ఓన్ బాడీ. హీఈస్ ద ఓన్ మ్యాన్ ఆఫ్ గాడ్ టు హిస్ ఓన్ స్పిరిట్. హీఈస్ ద ఓన్ pastor to his own soul. Hallelujah. Hallelujah. So that's why he always teach to his spirit. దేవుడు దావీదుకి ఏమైతే బోధిస్తుంటాడో అవన్నీ దావీదు తన ప్రాణానికి బోధిస్తూ ఉంటాడు. కానీ మనం అసలు ఫస్ట్ ఏం చేస్తాం తెలుసా? ముందు పక్కన వాళ్ళు చెప్తాం, నాకు రాత్రి ఒక కళ వచ్చింది తెలుసా, రాత్రి నాకు ఒక దర్శనం వచ్చింది తెలుసా, దేవుడు నాకు మొన్న ఒక వాగ్దానం ఇచ్చాడు తెలుసా. దేవుడిచ్చిన ప్రతి ఒక్కటి ముందు ఎవరికి చెప్పాలి మనం? మీకు తెలియదు, మీ ప్రాణానికి చెప్పాలా. బికాస్ యువర్ ఫ్లెష్ డజంట్ నో ఎనీ ఇన్ఫర్మేషన్. మీ శరీరానికి ఏమీ తెలియదు. ఇది ఒక డమ్మీ పీస్. ఇది ఏది? మీ బాడీ ఒక డమ్మీ పీస్. ఆ డమ్మీ పీస్ కి మనం చాలా చెప్తా ఉండాలా, అప్పుడే అది మాట అంటది. ఆమెన్. నువ్వు ఆరోగ్యవంతుడివి అని చెప్పాలి. ఆమెన్. ఆమెన్. నువ్వు బలవంతుడివి అని చెప్పాలి. ఆమెన్. హల్లెలూయా. నువ్వు శక్తివంతుడివి అని చెప్పాలి. ఆమెన్. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడివి అని చెప్పాలి. హల్లెలూయా. సెల్ఫ్ ప్రొక్లమేషన్, సెల్ఫ్ డిక్లరేషన్. హల్లెలూయా. సెల్ఫ్ ప్రొఫెసీ. ఎక్కువగా దావీదు మేబీ నాకు తెలిసి ఒక్కరు కూడా ఆయన ఏ స్వార్థ ప్రకటించలేదు. బట్ దేవుడు దావీదుని దైవజనుడుగా అడ్రస్ చేశాడు. హల్లెలూయా. అబ్రహామును కూడా దేవుడు ప్రవక్తగా అడ్రస్ చేశాడు. బట్ అబ్రహాము ఒక్కరు కూడా వాక్యం చెప్పాడా? నాకు తెలిసి చెప్పలేదు. మీకు తెలిసి ఏమన్నట్టు చెప్పండి. అబ్రహాము ఒక్కరు కూడా వాక్యం చెప్పలేదు. బట్ స్టిల్ గాడ్ కాల్డ్ హిమ్ యాజ్ ఎ ప్రాఫెట్. దేవుడు అతన్ని ఏమని పిలిచాడు? ప్రవక్త అని పిలిచాడు. నేను అబ్రహాము జీవితంలో బైబిల్లో అయితే లేదండి ఒక్కరోజు కూడా డిసప్పాయింట్మెంట్. అంత గొప్పగా అబ్రహాము ప్రవచించుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40 సంవత్సరాలు ప్రవచించుకున్నాడు. పెళ్ళయ్యి 40 సంవత్సరాలైంది అబ్రహాముకి. 60వ ఏట అబ్రహాముకి పెళ్ళయింది. అబ్రహాము అప్పటి నుంచి ఆ స్త్రీ గర్భము ధరించలేదు. ఆమె ఏం చేస్తుంది? గొడ్రాలుగా ఆమె 40 సంవత్సరాలు జీవించింది. బట్ ఏ రోజు డిసప్పాయింట్ అవ్వలేదు. నీకు ఒక్కరోజు లేట్ అయితే నీ జీతం డిసప్పాయింట్ అయిపోతావు. ఒక్కరోజు ఆరోగ్యం లేట్ అయితే నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు. నీ ఒక్కరోజు నీ జీవితంలో నువ్వు అనుకుంది రాకపోతే నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు. యు ఆల్వేస్ డిసప్పాయింట్. బట్ దిస్ గాయ్, లుక్ ఎట్ దిస్ గాయ్. ఆయన 40 సంవత్సరాలు ఏ రోజు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా, బట్ దేవుడు ఆయనకి నేర్పించింది ఆయన తన ప్రాణానికి బోధించుకున్నాడు. ఆమెన్. హల్లెలూయా. అబ్రహాం విషయంలోనే మనం చూస్తాము. అబ్రహాము ఎలాంటి వాటిని నమ్మాడు తెలుసా? లేని వాటిని ఉన్న వాటిగా నమ్మాడు. ఆమెన్. ఆమెన్. ఒకటి, ముందు మనం పక్కన వాళ్ళకి చెప్పే ముందు మనకు మనం బోధించుకోవాలి. ఆమెన్. దాన్ని ఏమంటారు తెలుసా? సెల్ఫ్ టీచింగ్. ఏమంటారు? చెప్పాలి. సెల్ఫ్ టీచింగ్. సెల్ఫ్ టీచింగ్. అబ్రహాం రోజు తనకు తాను భార్యకి బోధించుకుంటున్నాడు. ఏమండి, నాకు పిల్లలు పుట్టలేదండి, హాస్పిటల్కి వెళ్దామా అంటే నో ప్రాబ్లం. లేని వాటిని ఉన్న వాటిగా మార్చే దేవుడు ఆయన. ఆమెన్. డోంట్ వరీ మై డియర్ వైఫ్, డోంట్ వరీ మై డియర్ జీవిత భాగస్వామి, నా భార్య, భయపడబాక. దేవుడు లేని వాటిని ఉన్నవాటిగా మార్చేవాడు. హల్లెలూయా. లేని వాటిని ఉన్నవాటిగా మార్చేవాడు అని చెప్పి 40 సంవత్సరాలు తన భార్యకి వాక్యం చెప్పుకొని తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఆమెన్. మీకు తెలుసా, మేబీ ఒక ఏరియాలో అబ్రహాము వెనకబడి ఉన్నాడేమో, కానీ 99 విషయాల్లో అబ్రహాము ముందున్నాడు. ఆమెన్. ఆమెన్. ఆశీర్వాదములో ముందున్నాడు. హల్లెలూయా. ఐశ్వర్యములో ముందున్నాడు. హల్లెలూయా. సిరి సంపదల్లో ముందున్నాడు. హల్లెలూయా. ప్రాపర్టీ విషయంలో ముందున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఒక దాంట్లో ఎదుగుదల లేకపోతే మిగతావన్నిటిని ఆపకూడదు. మన జీవితంలో, మన లైఫ్ లో మనం చేసే పొరపాటు అదే. మనం ఒక దాంట్లో ఎదగకపోతే మిగతావన్నిటిని ఆపేస్తాం. మిగతావన్నిటిని అది మన హ్యూమన్ టెండెన్సీ, మనకున్నటువంటి జబ్బు అదే. ఈ లోకంలో ఎయిడ్స్, క్యాన్సర్ల కన్నా భయంకరమైన జబ్బులు లోపల ఉన్నాయి. ఎక్కడ? మామూలుగా లేవు. అలుగుడు పెద్ద జబ్బు. అది మామూలు జబ్బు కాదు. నేనంటాను, వాటికి మార్కెట్లో మందులు లేవు. దయచేసి ఈ మందులు లేని జబ్బులు తెచ్చుకోకండి. మీకు మందులున్న జబ్బులు వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మందులు ఉన్నాయి దానికి. ఫర్ ఎవ్రీ డిసీజ్ దెర్ ఇస్ ఎ మెడిసిన్, బట్ ఫర్ ఎ స్పిరిచువల్ డిసీజ్ దెర్ ఇస్ నో మెడిసిన్.
హల్లెలూయా. సో మందు లేని దానికి జబ్బులు తెచ్చుకోకండి దయచేసి. అందుకనే దేవుడు ప్రతిదానికి మన హృదయాన్ని వాక్యముతో నింపమంటున్నాడు. బట్ డేవిడ్ ఈస్ నాట్ అ బిగ్ ప్రేయర్ వారియర్, బట్ డేవిడ్ ఈస్ అ వెరీ బిగ్ వర్షిప్పర్. ఆమేన్. హల్లెలూయా. వెరీ సింపుల్. చూడండి టైటిల్స్ ఎలా ఇస్తున్నారంటే, పరిశుద్ధులు ఎవరైతే బాగా ప్రార్థన చేస్తారో వాళ్ళని ఏమంటారు? ప్రేయర్ వారియర్స్ అంటారు. ఎక్కువగా ఇంకోటి అందరిని అనరు. మీ అందరు ఇంట్లో కుటుంబ ప్రార్థనలు చేస్తున్నారు, మిమ్మల్ని అందరినీ ప్రేయర్ వారియర్స్ అంటారా? అనరు. ఎవరైతే మీ సమయానికన్నా ఎక్కువగా ప్రేయర్ చేస్తుంటారో, మీ సమయంలో నుంచి దేవుడికి ఎక్కువ తీసి మందిరంలో ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళనే ప్రేయర్ వారియర్స్ అంటారు. ఆమెన్. హల్లెలూయా. ఐ మే గివ్ దెమ్ టైటిల్, గాడ్ మే గివ్ దెమ్ టైటిల్. ఆమెన్. నువ్వు ఒక దేవుని పనిని ఎక్కువగా ఏమైతే ఎక్కువ చేస్తుంటావో దేవుడు ఒక టైటిల్ ఇస్తాడు. ఆమెన్. హల్లెలూయా. సో సరే, నువ్వు ప్రేయర్ చేయట్లేదు, మంచిదే. నువ్వు ఎక్కువగా పాటలు పాడి దేవుని ప్రసన్నతను దింపుతున్నావు, దేవునితో మాట్లాడుతున్నావు, దేవునితో కమ్యూనికేషన్ బాగుంది, నీకు ఎక్కువగా పాటలు పాడుతున్నావు, నిన్నేమంటారు తెలుసా? ఆరాధికుడు అంటారు. ఆమెన్. ఏమంటారు? అతను చాలా గొప్పగా వర్షిప్ చేస్తాడండి, అతను చాలా గొప్పగా ఆరాధిస్తాడు, దేవుడు చాలా గొప్పగా దేవుడిని అతను పొగుడుతాడండి, వావ్ అని దేవుడు దైవజనుడు అతనికి ఒక పేరు పెడతారు. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, మీకు ఈరోజు ఏ పేరుంది? దావీదుకి కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, డేవిడ్ ఈజ్ ఎ వర్షిప్పర్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎక్కువగా దేవుని పని ఏది ఎక్కువ చేస్తుంటావో ఆ గొప్ప బిరుదు దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్. కింగ్, తర్వాత భర్త, అవన్నీ శరీర సంబంధమైనవి. రాజు అనేది శరీర సంబంధమైనది, బట్ వర్షిప్పర్ అనేది ఆత్మ సంబంధమైనది. ఆరాధికుడు అనేది ఆత్మ సంబంధమైనది. సరే, ఎంతమంది ఆరాధికులుగా అవ్వాలనుకుంటున్నారు? వర్షిప్పర్స్ గా ఎంతమంది? ఓ ఏమందరే. ఒకసారి డీజేస్ గారు పరలోకంకి వెళ్తే ఎవడు రైడు కూని రాగాలు తీస్తున్నాడు, ఈ బాగా చచ్చిపోతున్నాడు, నా చెవులు పగిలిపోతున్నాయని వింటే, ప్రభు ఎవరు అతనంటే మై సన్ డేవిడ్ అన్నాడంట. ఏసయ్య అన్నాడంట. మై సన్ డేవిడ్ పాడుకుంటా ఉంటాడు అతని పాటలు, నువ్వేమో డిస్టర్బ్ చేయబక్కతను అన్నమాట. ఇతనేది నాకన్నా భయంకరంగా పాడుతున్నాడు, నేనే బెటర్ ఇతని మీద అనుకున్నాడంట. ఎవరు? ఆ దైవజనుడు. అంత భయంకరంగా పాడతాడు దావీదు, గొంతు సరిగా లేదు. అప్పుడు ఎవరు రాగాలు, స్వరాలు ఎక్కడున్నాయి, తాళాలు, కానీ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకొని వాయించేవాడు. ఎవరు? దావీదు. సితారా, తంబురలు, తబలాలు, డోలక్కులు అన్ని ఎత్తుకొని వాయించేవాడు, అసలు వచ్చినా రాకపోయినా ఆయనకి. హల్లెలూయా. ప్యాషన్ టువర్డ్స్ జీసస్. హల్లెలూయా. దేవునికి మీద ఆసక్తి ఎంతో ఉంటది దావీదుకి. ఆమెన్. కోరిక అంత ఈజీ కాదు నెరవేర్చబడ్డం. ఉద్యోగాలు మానాలా, సాక్రిఫైస్ చెయ్యాలి, టైం దేవునికి ఇవ్వాలి. నాట్ దట్ మచ్ ఈజీ మ్యాన్. నీకు జాబ్ హోల్డరు, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగి అని అనిపించుకోవడం చాలా ఈజీ, బట్ ఒక ప్రేయర్ వారియర్ అనిపించుకోవడం చాలా కష్టం. నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడం చాలా ఈజీ, బట్ ఆరాధికుడు అవ్వడం చాలా కష్టం. నాట్ దట్ మచ్ ఈజీ. అవునా? ఈజీయా కాదా? బట్ నేనేమంటానంటే ఆయన ప్రేమిస్తే అన్ని ఈజీయే. హల్లెలూయా. within few months, within few years you can become a prayer warrior. Amen. Hallelujah. Within few years, within few months you can become a worshipper. Hallelujah. Amen. So ఇది స్ట్రక్చర్. చూడండి, దావీదు కూడా, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దేవుడు, దావీదు మౌనముగా ఉంటే దేవుడికి నచ్చదు. ఒక పాటలు పాడేవాడు మౌనంగా ఉంటే దేవుడికి నచ్చదు. ఒకడు దేవుణ్ణి పొగిడేవాడు మౌనంగా ఉంటే నచ్చుతుందా? ఇప్పుడు సింపుల్, రోజు ఏమొచ్చి నన్ను పొగుడుతా ఉంది, అన్నా నువ్వు తోపన్నా, అన్న నువ్వు తురుమన్నా, అన్న నువ్వు కేకన్నా, అసలు అన్నా నువ్వు ఎక్సలెంట్ అన్నా, రోజు పొగుడుతుంది. ఈరోజు గమ్ముగుంది. ఏమైంది జెస్సీకి ఈరోజు? నన్ను పొగట్టలేదు, ఏమైంది? నేను అలవాటు పడిపోయాను ఆమెకి, నేను అలవాటు పడిపోయాను. ఆమె నన్ను రోజు పొగుడుతుంది. నేను చెప్పకపోయినా పొగుడుతుంది, నేను అడగకపోయినా పొగుడుతుంది. రోజు అలవాటు అయిపోయింది. దేవుడికి కూడా ఒక రోజు సడన్ గా ఆపేసింది పొగడ్డం. జెస్సీ అంటే పలకట్లే,
అమ్మా పలకట్లే, అమ్మా పలకట్లే, అమ్మా పలకట్లే. ఇప్పుడు నాకు అది అలవాటు అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? వేరే వాళ్ళని నేను పిలిపించుకోలేను. వేరే బివులా ఇప్పుడు ఆమె పాడాలంటే ఒక 10 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఆమె నన్ను పోవడాలంటే ఒక 20 సంవత్సరాలు పడుతుంది. నాకెందుకు అంత టైం వేస్ట్? ఏదో అయింది దావీదు జీవితంలో, ఏదో ప్రాబ్లం వచ్చింది. వెంటనే దేవుడు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఇతనికి ఏమైతే స్తుతించకుండా ఆపేసిందో దాన్ని దేవుడు డీల్ చేసి దాన్ని తీసేసి, అరే అది పోయిందిగా కానీ స్తుతించు. ఆమేన్, హల్లెలూయా. తీసేసానుగా, మళ్ళీ స్టార్ట్ చేయరా, నాకు అలవాటు అయిపోయింది. ఆమేన్. దేవుణ్ణి ఒక దాంతో అలవాటు చేయండి. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఇదే అలవాటు చేసాడు దేవుడికి, స్తుతులు అలవాటు చేసేసాడు. దేవుడికి అలవాటు అయిపోయింది. ఎవరికి? దేవుడికి అలవాటు అయిపోయింది. అరే వీడు స్తుతించకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అఫ్ కోర్స్ దూతలు స్తుతిస్తున్నాయి, బట్ ఇతను కొంచెం స్పెషల్గా స్తుతిస్తాడు. ఆయన బట్టలు ఊడిపోయేంతగా స్తుతిస్తాడు. ఎవరిని మర్చిపోయి, అందరినీ మర్చిపోయి, అంత గొప్పగా దావీదు మైమర్చిపోయి భయంకరంగా దేవుణ్ణి పొగిడేవాడు దావీదు. అందుకనే దావీదు మంచి కీర్తన రాస్తున్నాడు. చూద్దాం. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చితివి. అంగళార్పు అంటే ఓకే, మీకు మేబీ ఒక 50% అర్థమై ఉంటుంది. లెట్స్ సీ ఇన్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఒకసారి దాన్ని ఇంగ్లీష్ తో చదువుదాం. You has turned for me my morning into dancing. మార్నింగ్ అంటే ఉదయం కాదు. మార్నింగ్ అంటే ఎవరన్నా చేస్తే మనం ఏడుస్తాం చూసావా, దాన్ని అంగళార్పు అంటారు. అంగళార్పు అంటే ఏంటి? ఏడవడం. అసలు ఎందుకు దావీదు ఏడుస్తున్నాడు ఈరోజు? ఏం తక్కువైంది? టిఫినా, లేదా వస్త్రాలా, లేదా దావీదు జీవితంలో ఎవరైనా చనిపోయారా, లేదా దావీదు జీవితంలో ఏదైనా అన్యాయం జరిగిందా, దావీదు జీవితంలో ఏదైనా ఇబ్బంది జరిగిందా, దావీదు ఏమన్నా పొందుకోలేకపోతున్నాడా అని దేవుడు దావీదుని పరీక్షించడానికి స్టార్ట్ చేశాడు. ఎందుకు ఒక మనిషి ఏడుస్తాడు? ఎందుకు ఏడుస్తాడు ఒక మనిషి? ఎవరైనా చెప్పగలరా? ఎందుకు ఒక మానవుడు ఏడుస్తాడు? మనసులో బాధ వచ్చినప్పుడు, ఇంకా కోల్పోయినప్పుడు, ఇంకా కష్టాలు ఎక్కువైపోతే, అప్పులు ఎక్కువైపోతే, ఇంకా భార్య చచ్చిపోయి భర్త చచ్చిపోతే, ఇంకా పిల్లలు చచ్చిపోతే, ఇంకా దేనికి ఏడుస్తాం? ఎందుకు మానవుడు ఏడుస్తాడు? నీకు తెలుసా? మన హృదయం గాయపడినప్పుడు, మనము ఎంతో మంది మనల్ని పిండేసినప్పుడు, ఎంతో మంది మన హృదయాన్ని నలిపేసినప్పుడు, ఎన్నోసార్లు ఒక దెబ్బ తగలకుండా ఒకటేసారి 10 దెబ్బలు తగిలినప్పుడు, తగులుతాయి మీకు ఎప్పుడన్నా అట్లా? ఒక్కొక్కటి తగులుతుందా? ఒకటేసారి 10 తగులుతాయా? స్టార్టింగ్లో ఒక్కొక్కటి తగులుతుంది. మీరు మెల్లగా గాయాలు కట్టుకుంటూ వస్తారు. తర్వాత ఏమైతే తెలుసా? ఒకటేసారి 10 అమాంతంగా తగులుతాయి. 10 అమాంతంగా తగిలినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? నిస్సహాయ స్థితిలో మనకు ఏడుపు వచ్చేస్తుంది. నేను అంటాను దట్ ఈస్ ద రైట్ క్రై. అది నిజమైన ఏడుపు అంటాను దాన్ని నేను. దేవుడు చూడండి, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. రోజు స్తుతించేవాడు స్తుతులు ఆపేశాడు, రోజు ప్రార్థన చేసేవాడు ప్రార్థన ఆపేశాడు, రోజు దేవుడికి బలులు ఇచ్చేవాడు బలులు ఆపేశాడు. చూడండి యోబు జీవితంలో కూడా మీకు మనమన్నా నెలకోసారి ఆఫరింగ్ వేస్తాం, కానీ ప్రతిరోజు ఆఫరింగ్ వేసేవాడు యోబు. బాగా వేసేవాడు. కొన్ని సంవత్సరాలు అలా చేశాడు. దేవుడికి ఎంతో ఇష్టముగా, ఎంతో ప్రియముగా యోబు జీవితము దేవుడు మార్చాడు. బట్ సడన్ గా ఆశీర్వాదాలు, దీవెనలు అన్ని కూడా ఆగిపోయినాయి యోబు జీవితంలో. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, యోబు దగ్గర నుంచి ఏం ఆఫరింగ్స్ దేవుడికి రావట్లేదు. కొన్ని దినాలు అయిపోయినాయి, కొన్ని యుగాలు అయిపోయినాయి, చాలా రోజులు అయిపోయింది. వీడి దగ్గర నుంచి నాకు ఖచ్చితంగా బలులు రావాలి. వీడిచ్చినట్టు ఎవరు ఇవ్వలేడు, ఇతను ఇచ్చినట్టు నాకెవరు బలులు ఇవ్వలేరు, ఇతను చేసినట్టు నాకు కృతజ్ఞత అర్పణలు, ఇతను చేసినట్టు నాకు ప్రార్థన, ఇతను చేసినట్టు ఆఫరింగ్ ఎవరు చేయలేరు అని చెప్పి దేవుడు మళ్ళీ అతని కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మరి అటువంటి వ్యక్తి మళ్ళీ ఆగుతాడా? నో. అప్పుడు ఇచ్చిన దానికన్నా మళ్ళీ డబుల్ ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుడు, మనము దేవుణ్ణి కొన్ని వాటితో అలవాటు చేసాం. మీరు చేశారు లేదా? నేనైతే చేశాను. కొన్ని వాటిలతో దేవుడిని అలవాటు చేశాను.
మీరు చేశారా? దేవుడిని అలవాటు చేశారా కొన్ని వాటిలతో? మీకేం చేయడం అలవాటు? పళ్ళు తొంగడం అలవాటు, టిఫిన్ చేయడం అలవాటు. ఇవి మన అలవాట్లు, మన అలవాట్లు అవి. కానీ మనము దేవుడికి కొన్ని అలవాట్లు చేయాలా. రోజు ధూపం వేయాలా, రోజు స్తుతులు, రోజు థ్యాంక్స్ గివింగ్స్, రోజు ఆయనని ఆనందింపు చేస్తా ఉంటే దేవుడు అలవాటు అయిపోతాడు. ఆమెన్. మీకు తెలుసా, మీరు ఆపిన దేవుడు ఆగడు. ఆమెన్. మీరు ఆపిన ఎందుకు ఆపాడురా ఈరోజు? హలో, నువ్వు కాకపోతే వేరే వాళ్ళు ఆమె చేత పాడిస్తా పాటలు, నువ్వు పాడక అంతా ఈగో నీకు అని దేవుడు అండు. హలో, నువ్వు పాడతావా నా కొరకు? లేయ్ పాడు, పాదులవా అని ఎప్పుడు అన్నాడు దేవుడు. ఇలాగే ఒక అతను దేవుడిని తృణీకరించాడు. దేవుడికి బాగా అలవాటు అయిపోయాడు యోనా. బాగా అలవాటు అయిపోయాడు యోనా. మామూలుగా అలవాటు కాదు. అరే యోనా, ఏం సంగతి, అంత ఓకేనా? టిఫిన్ చేసావా? అన్నం తిన్నావా? బ్రేక్ఫాస్ట్ చేసావా? పాలు తాగావా? టిఫిన్ చేసావా? బాగా చాలా థిక్ ఫ్రెండ్స్ దేవుడు యోనా. ఒకరోజు వీడు నా మాట వింటాడులే అని చెప్పి దేవుడు ఒక పని చెప్పాడు. నాన్న పలానా దగ్గరికి వెళ్ళాలంటే, నేను బాగునుగా, నేను బాగునుగా, సేమ్ మనలాగే. ఏమంటావు? నేను రానుగా, నేను పోనుగా అని ఇటుబడి వెళ్ళిపోయాడు అతను. దేవుడు వదిలేశాడా? రే, నువ్వు కాకపోతే నాకు బొచ్చుడు మంది సేవకులు. హలో, నువ్వు కాకపోతే నాకు 100 మంది ఉన్నారు ప్రవక్తలు. నువ్వు కాకపోతే నాకు 1000 మంది ఉన్నారు. వదలా అన్నాడా? అనలా. అరే ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, రే నాయనా ఇటు రారా వెళ్దాం. బతిమలు ఆడుకున్నాడు దేవుడు. నువ్వే వెళ్ళాలరా. దేవుడికి వాడు వీడు కాదు. ఇంకోటి, దేవుడి దగ్గర ఆప్షన్స్ లేవు. నువ్వే దేవుడికి కావాలి. ఆమెన్. హల్లెలూయా. ఐ డోంట్ నో ఎంతమందికి అర్థమవుతుంది ఇది. నేను చాలా లోతుగా మాట్లాడుతూ ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడికి నువ్వు వదిలేస్తే దేవుడు వేరే వాడిని చూస్ చేసుకోడు. నీ వెంటబడి, నీ వెనకాలొచ్చి, నిన్ను ఇసిగించి, నిన్ను మళ్ళీ ప్రేమాడి ముద్దాడి, మళ్ళీ నువ్వే కావాలా, నాకు నువ్వే కావాలా, నీ చాతే పంపిస్తాడు మళ్ళీ. ఆమెన్. హల్లెలూయా. అందరూ ఫెయిల్ అయిపోయారు దేవుని దృష్టిలో. పేతురు, యోహాను అందరూ కూడా పారిపోయారు, అందరూ వెళ్ళిపోయారండి. దేవుడు మళ్ళీ వాళ్ళకి ప్రత్యక్షమై మళ్ళీ వాళ్ళ మీద పరిశుద్ధాత్మనుది మళ్ళీ వాళ్ళని సేవలోకి తీసుకున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు నిన్ను పిలిచింది నిన్ను వదిలేయడానికే? ఒక్కసారి దేవుడు నిన్ను కుమారుడిగా స్వీకరించింది నిన్ను తోసేయడానికే? ఒక్కసారి నీ కొరకు ప్రాణం పెట్టింది నిన్ను వింటే వినలేతే పోవమ్మా, నాకేం తలకాయ అయిపోయింది నీతో అన్నాడు. నెవర్. ప్లీజ్, దేవుడిని ఎప్పుడు అలా తప్పుగా అర్థం చేసుకోకండి. నెవర్ అండర్ఎస్టిమేట్ గాడ్. నెవర్ అండర్ఎస్టిమేట్ గాడ్. సో లుక్ ఎట్ దిస్ పర్సన్. ఈ దావీదును చూడండి. వీడెప్పుడు పాడుతానే ఉండాలరా, వీడెప్పుడు స్తుతిస్తానే ఉండాలా, వీడెప్పుడు నన్ను ఆరాధిస్తానే ఉండాలా. వీడికేమో అయింది వీడి ఫ్యామిలీలో. అందుకని దావీదు అంటున్నాడు, హి టర్న్ మై మార్నింగ్ ఇంటూ డాన్సింగ్. నా అంగలార్పును ఆయన నాట్యముగా మార్చాడని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆమెన్. ఆమెన్. ఈరోజు మీరు హృదయ అంతరంగములో మీరు ఏడుస్తున్నటువంటి, మీరు భయముతో ఏడుస్తున్న ప్రతి ఆ ఏడుపుకు, అంగలార్పుకు దేవుడు వాటిని నాట్యముగా మార్చును గాక. ఆమేన్. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. మేబీ యు ఆర్ క్రైయింగ్ ఇన్ యువర్ హార్ట్స్, మేబీ యు ఆర్ డిసప్పాయింటెడ్ ఇన్ యువర్ హార్ట్స్, మేబీ యు ఆర్ డిప్రెస్డ్ ఇన్ యువర్ హార్ట్స్. ఎవరికి చెప్పుకోరు కొందరు, చాలా మంది. మంచిదే, చెప్పుకోకండి. మనము దేవుణ్ణి కొన్ని వాటితో అలవాటు చేయాలి. ఆమెన్. ప్రార్థనతో, తర్వాత స్తుతి ఆరాధనతో, లేదా ఇచ్చుట విషయములో, అన్ని విషయంలో మనము అలవాటు చేస్తే, మనం ఒకరోజు ఆపేసామనుకో దేవుడే వస్తాడు. ఏమైందిరా ఆపేసావు? ఏమైంది నాన్న, ఎందుకు ఆపేసావు నువ్వు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. నాయన, నా బాధ ఇదే ఉంది, నా జీవితంలో అంగలార్పే నాకు మిగిలింది. నేను ఏది పట్టుకున్న బూడిదే అవుతుంది, నేను ఏది పట్టుకున్న నాశనం అవుతుంది, నేను ఏది పట్టుకున్న ఇబ్బంది పడుతున్నాను, నేను ఏది పట్టుకున్న 2 రోజులు డ్యూటీకి పోతాను, 3వ రోజు వెనక్కి వస్తాను, నేను ఏం చేసిన అన్ని నాకు విరుద్ధంగా భయంకరంగా మారుతున్నాయి ప్రభువా. నువ్వు నిజంగా నీ హృదయ అంతరంగంలో, నీ చీకటి గదిలో, నీ హృదయ ప్రార్థన గదిలో నువ్వు ఏడుస్తున్నావా? గాడ్ ఈస్ టాకింగ్ టు యూ టుడే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీ అందరు దీన్ని వాగ్దానంగా తీసుకోవచ్చు. ఆమేన్. బికాస్ సమ్ టైమ్స్ ఏమైతే తెలుసా, మనం ఏడవకూడదని దృఢ నిర్ణయం తీసుకుంటాం.
కొందరికి మనం ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినా మనకి ఏడుపు రాదు. ఏమైంది తెలుసు? అప్పుడు మన మనస్సాక్షి వాత వేయబడింది. మన మనస్సాక్షి వాత వేయబడింది కాబట్టే నీకు ఏడుపు రాదు. అందుకని యేసుప్రభు అన్నాడు, అమ్మా నా కొరకు ఏడుస్తున్నారు కదా, మంచిదే, చాలా సంతోషం, కానీ మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. ఏడవమన్నాడా లేదా? ఏడవమన్నాడా లేదా? మరి మీరు ఏడుస్తున్నారా? చెప్పండి, మీరు నిజంగా ఏడుస్తున్నారా? అంత టైం లేదు మీకు, అంత సీన్ లేదు. మీరు ఏడ్చి ప్రార్థనలు చేసి అంత కళ్ళు నాకు కనిపిస్తున్నాయి, మీ కళ్ళు చాలా అట్లా ఎప్పుడు పెట్టుకోకండి. ట్రై టు క్రై, ఏడవండి, తప్పు లేదు. దేవుడు మీకు ఒక వాగ్దానం కూడా సిద్ధపరిచాడు. ఆమెన్. నీ అంగళార్పును ఆమెన్ నాట్యముగా మారుస్తానని మాటిస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. నీ జీవితాన్ని నాట్యముగా మార్చిన దేవుడికి నువ్వు స్తుతించడం ఆపకూడదు. ఆమెన్. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు ఒక మాట అంటాడండి, మాథ్యూ 21:22లో చదవబడలేదు, మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా వేటిని అడుగుదురో వాటిని పొంది ఉన్నారని నమ్ముడి. ఆమెన్. ఒకటే చెప్పాను కదా మీకు ఇందాక, మీ థ్యాంక్స్ తగ్గాయా మీ ప్రార్థన పెరుగుతుంది ఆటోమేటిక్గా. అది తెచ్చి ప్రభా, ఇది తెచ్చి ప్రభా, అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా. మోర్ ప్రేయర్ రిక్వెస్ట్లు అయిపోతాయి మీ లైఫ్లో, ఎక్కువగా ప్రేయర్ రిక్వెస్ట్లు అయిపోతాయి. హల్లెలూయా. ఈరోజు మనం మన జీవితంలో ఏమైతే లేవో ఒకటే అనుకోవాలా, దేవా మాకు సొంత ఇల్లు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆమెన్. మాకు పెద్ద ఇల్లు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవా మాకు పెద్ద కారు ఇచ్చినందుకు వందనాలు. హల్లెలూయా. మాకు అసలు వరాలే లేవా ప్రభా, నీ కృపా వరాలన్నీ మా మీద ధారపోసావు, నీకు వందనాలు ప్రభా. ఆమెన్. హల్లెలూయా. You need to thank God. When you stop thanking God, you need to pray more. That is the link and that is the secret. దావీదు ప్రార్థన తగ్గించేశాడు. ఏం చేశాడు? స్తుతులే స్తుతులు, స్తుతులే స్తుతులు. ఏడుస్తున్నాడు నాయన అంటే వెంటనే నాట్యముగా, అంటే అందుకనే దావీదు తప్ప బైబిల్లో ఎవరు డాన్స్ చేయలేదు. ఆమేన్. దావీదు తప్ప ఎవరు బైబిల్లో, దేవుడు నేర్పించే డాన్స్ వేరు, దేవుడిచ్చే డాన్స్ ఎలా ఉంటుందో తెలుసా? నీ జీవితాన్ని ఆనందభరితములుగా మార్చి నువ్వు ఎగిరి గంతులేసే రీతిగా నిన్ను మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నేను అడుగుతున్నాను ఈరోజు మిమ్మల్ని అందరినీ, మీ అందరూ డాన్స్ వేసి ఎన్ని రోజులు అయింది ఆత్మలో? ఐ థింక్ మెనీ ఇయర్స్. యూనో, నీ హృదయం అంతా ఆనందముతో ఉత్సాహముతో పరవళ్ళు తొక్కి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. హల్లెలూయా. అంటే నీ హృదయం లోపల ఏముందని అర్థం? అంగళార్పు. ఏముంది? వినబడలేదు. అంటే బాధ, వేదన, దుఃఖము, చింత ఇవన్నీ ఉన్నాయని అర్థం. హల్లెలూయా. ఈరోజు మీ అందరు వాటిని జాగ్రత్తగా దాచిపెట్టారు కదా, కానీ ప్రభు ఒక మాట అంటున్నాడు, నీ అంగలార్పును నాట్యముగా ఎంతమందికి కావాలి ఇట్లా? హల్లెలూయా. మేబీ యు ఆర్ క్రైయింగ్ ఇన్ యువర్ స్పిరిట్, మేబీ యు ఆర్ సాడ్ ఇన్ యువర్ స్పిరిట్, మేబీ యు ఆర్ వెరీ బ్రోకెన్ ఇన్ యువర్ హార్ట్. బట్ దేవుడు ఇస్తున్న మాట ఒకటే, నీ అంగళార్పును నీ బాధను నాట్యముగా మారుస్తాను, నీ వేదనను, నో మ్యాటర్ దేని వల్ల నీకు బాధ వచ్చిందో, దేని వల్ల నీకు వేదన వచ్చిందో దాని ముందు నరికేస్తాడు దేవుడు. ఆమెన్. ఎందుకంటే దేవుడికి నువ్వు అలవాటు అయిపోయావు. ఆమెన్. ఆమెన్. దేవుడికి నువ్వు నేను అలవాటు అయిపోవాలి మనం దేవునికి. హల్లెలూయా. ద మూమెంట్ ఐ కాల్ జీసస్ అంటే, అరే ఆగరా వస్తున్నాను అంటాడు. ఆమెన్. దట్స్ హౌ ఐ బిలీవ్ మై గాడ్. నేను యేసయ్యా అని ఇంకా పాట స్టార్ట్ అట్లా అంటే చాలు, ఆయన తన సింహాసనం మీద నుంచి దిగి మన మధ్యలోకి వస్తాడు. నేను రూఢిగా నమ్ముతాను ఆయన్ని. ఆమెన్. హల్లెలూయా. ఆయన నాకు అలవాటు అయిపోయాడు, నేను ఆయనకి అలవాటు అయిపోయాను. ఆమెన్. మీరు కూడా ఏదో ఒకటి అలవాటు చేయండి, దేవుడికి ఏదైనా అలవాటు చేయండి. రోజు వేస్తున్నారు అనుకో, దేవుడు అలవాటు అయిపోతాడు దానికి. ఆమెన్. వీడు స్తుతించకుండా ఉండడం బాగలేదు, చాలా అసహ్యంగా ఉంది వీడు స్తుతించకుండా. ఒక స్తుతించే ఆరాధికుడు మౌనముగా ఉంటే పరిస్థితులు తలకిందులు అయిపోతాయి. మాట్లాడే దేవుడు, దీవించే దేవుడు, పలికే దేవుడు, ఆశీర్వదించే దేవుడు మౌనముగా ఉంటే ఏమైపోయింది? ఆ సముద్రం మీద అల్లకల్లోలం అయిపోయింది.
సునామీ వచ్చేసింది, గాలి వచ్చేసింది, వరదలు వచ్చేసినాయి, గాలి తుఫాను వచ్చేసింది, నీకు చింత లేదా అన్నారు. హల్లెలూయా. సో లుక్ అట్ ద స్క్రిప్చర్. దేవుడు కూడా మనం మౌనముగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే మనము దేవునికి అలవాటు అయిపోయాం. ఆమెన్. ఎంతమంది అవుతారట దేవునికి అలవాటు అయిపోండి? దేవునికి అలవాటు అవ్వాలి. ఇందుకో ఈరోజు చూడండి, దేవునికి అలవాటు అవ్వనోళ్ళు ఎంత ఏడ్చినా జవాబు రాదు. నువ్వు ఏడిస్తే నాకెందుకు? సింపుల్ చెప్తున్నాను. మీ పక్కింటో ఏడిస్తే వెళ్తారా? ఆ వాళ్ళ ఇంట్లో ఏదో కొట్టుకున్నారులే మనకెందుకు? యువతరింట్లో తిట్టుకుని ఏడ్చుకుంటే బాగా ఏడుస్తాం, ఆ వాళ్ళ ఇంట్లో ఏదో తిట్టుకున్నారులే మనకెందుకు అని తిరుగుతాం కదా? అవునా కదా? పక్కింటోళ్ళు ఏడిస్తే పట్టించుకుంటారా? సింపుల్. మీరు కానీ దేవుడికి అలవాటు అవ్వకపోతే, మీరు దేవుడికి కానీ కొన్ని అలవాటు చేయకపోతే, మీరు ఏడిచినా పట్టించుకోడు. కాషన్ ప్లస్ హ్యాపీయెస్ట్ న్యూస్. ఆనందకరమైన మాట ప్లస్ హెచ్చరిక, రెండు ఉన్నాయి, జాగ్రత్త. మంచిది, మీరు అలవాటు చేస్తున్నారు దేవునికి. నువ్వు ఏడవడం దేవుడికి ఇష్టం లేదు. వెంటనే నీ ఆనందాన్ని దేవుడు ఎలా మారుస్తాడు? నాట్యముగా మారుస్తాడు. హల్లెలూయా. You know, he turns every morning into joy, dancing. Hallelujah. ఈరోజు నువ్వు ఒకవేళ దేవుణ్ణి సంతోషపరచట్లేదా, దేవుడికి నువ్వు అలవాటు అవ్వలేదా, నీ ఏడుపు దేవుడు వినడు. నీ ఏడుపు దేవుడు, నీ కన్నీరు దేవుడు వినాలా? అయితే కన్నీరు గార్చి ప్రార్థన చేయమని నేను అంటలేదు. దానికి ఉన్న బేస్ ఏంటి తెలుసా? నువ్వు దేవుడికి ఏదో ఒకటి అలవాటు చేయి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు ఈమెకి ఏదో ఒక రోజు చాక్లెట్ తెచ్చాము ఎవ్రీ సండే. ఓ సండే తేలేదు. చాక్లెట్ ఏది అడుగుతుంది. అలవాటు అయిపోయింది. ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. నువ్వు దేవుడు ఏదో ఏడాదికి ఒకసారి, మనం దేవుడికి ఎప్పుడో మన మూడు స్వింగ్స్ బాగున్నప్పుడు, మనం బాగా దుఃఖంలో ఉన్నప్పుడు, ఇరిగిపోయినప్పుడు, బాగా హ్యాపీలో ఉన్నప్పుడు ప్రార్థనలు చేస్తే ప్రార్థనలు సెల్లవు. జాగ్రత్త. సో దేవుడికి ఏదో ఒకటి అలవాటు చేయండి. ఏం అలవాటు చేస్తారు ఈ రోజు నుంచి? అది మీ ఇష్టం. మీరు ఇచ్చుకుంటారా? అది అలవాటు చేయండి. ప్రార్థన అలవాటు చేయండి, స్తుతులు అలవాటు చేయండి. దేవుణ్ణి ఆయన యాక్టివిటీస్లో ఆయనని బాగా అలవాటు చేస్తే ఆయన నీకు అలవాటు అయిపోతాడు. దిస్ ఇస్ వాట్ మై సర్మన్. ఇది నా కాన్సెప్ట్ ఈరోజు. మేబీ ఐ కేమ్ విత్ అ డిఫరెంట్ కాన్సెప్ట్, బట్ గాడ్ ఇస్ టెల్లింగ్ మీ అ డిఫరెంట్ కాన్సెప్ట్. దేవుణ్ణి మనం కొన్ని వాటితో ఏం చేయాలి? ఎవరిని? దేవుణ్ణి అలవాటు చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొన్ని వాటితో అలవాటు అయిపోతాడు, నీతో సహజీవనం చేస్తాడు. అందుకనే దేవుడు అక్కడిక్కడ తిరగకుండా ఏమన్నాడు తెలుసా? నీ దేహము దేవుని ఆలయం అన్నాడు. ఆమేన్. రే అక్కడిక్కడ ఎందుకురా వినడము, అక్కడిక్కడ ఎందుకు నిలబడి నేను పాటలు వినడము, వద్దులేరా, నీ లోపలికి వచ్చే వింటానంటాడు. ఆమేన్. ఎవరైతే దేవుణ్ణి అలవాటు చేస్తారో ఆయన మన హృదయంలో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. రెండవ మాట చదువుకుందాం, 12వ వచనం. లెట్స్ గో టు 12. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. వావ్, స్టాప్, అక్కడ ఆగుదాం. అంటే గోనె పట్ట అంటే గోతం. అంటే గోతం అంటే ఏంటి? నిజంగా ఆయన గోతం వేసుకున్నాడా? నో. మేబీ అనుకోండి గోతం వేసుకున్నాడని. దేవుడు గోతం తీసేసి సంతోష వస్త్రాలు. మరి సంతోష వస్త్రం ఎలా ఉంటుంది? వైటా, బ్లాకా? నో, ఇట్స్ అ డిఫరెంట్ క్లాత్. అదొక డిఫరెంట్ వస్త్రం అది. అంటే దావీదు జీవితంలో సడన్ గా పాడేవాడి జీవితంలో ఏమైపోయింది? ట్రాజెడీ లైఫ్. ఏడుపు వచ్చేసింది. మీకు కష్టాలు చెప్పొస్తాయా? రోగం చెప్పొస్తుందా? బాధ చెప్పొస్తుందా? వస్తుందా? మీన్ you're never diagnose any disease. నువ్వు ఏ వ్యాధిని, ఏ రోగాన్ని డయాగ్నోస్ చేయలేవు. నాకు ఒక 10 years తర్వాత తలనొప్పి వస్తుంది, నాకు ఒక 5 years తర్వాత జ్వరం వస్తుంది అని ముందుగా చెప్పగలవా? కెన్ యూ ప్రిడిక్ట్ దట్? నో యు కాంట్. ప్రభు అంటున్నాడు, ఒకవేళ అవి నిన్నొచ్చి ముంచేసినా నువ్వు దేవునితో కలిగిన సహవాసమే నిన్న అవి వాటి నుంచి బయటికి లాగుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మానాన్ని ఆయన గొర్రెలు కాసుకుంటా ఉంటే ఈయనే ఆయన లేపి, అరే నువ్వు పాటలు బాగా పాడుతున్నారు, రారా బయటికి, నేను రాజుని చేస్తానన్నాడు. ఎవరు? దేవుడే.
సరే, రాజు అయ్యి పటాభిషేకం అయింది, ఇంతవరకు రాజు అవ్వలా. ఎవరు? దావీదు. ఇదేం గోల ప్రభువా, నువ్వు ఆశ చూపించి నన్ను మళ్ళీ అడవికి పంపించావేంటి తండ్రి? అరే, రాజు అన్నాను కానీ రాజుకు కావాల్సిన లక్షణాలు కావాలి కదరా నీకు. పద మళ్ళీ అడవిలోకి అన్నాడు. మళ్ళీ అడవిలోకి వెళ్ళాడు దావీదు. నేర్చుకున్నాడు. మనం కూడా నేర్చుకోవాలి. ఆమెన్. మనం ఆయన పిల్లలుగా ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. ఆమెన్. ఎంతమంది నేర్చుకుంటారు? మనం ఏమవుతాం? ఆయనకి ఏమవుతాం? ఆయన పిల్లలుగా ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. ఆమెన్. ఆయన వారసులుగా ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. ఆమెన్. రాజులైన యాజక సమూహముగా ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. ఆమెన్. నీతిమంతులుగా ఎలా నడుచుకోవాలో మనం నేర్చుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. ఈ దావీదు ఏడుస్తున్నప్పుడు దేవుడు తట్టుకోలేకపోయాడండి. డేవిడ్ ఏమైంది? స్తుతులు ఆపేశావు అని దేవుడు అడుగుతున్నాడు. దావీదు ఏం చెప్పట్లేదు. దేవుడే దావీదు దగ్గరికి వెళ్ళి ఆయన అంగలార్పును నాట్యముగా మార్చాడు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో ఒక స్త్రీని మనం గమనిస్తే, షీస్ బీన్ క్రైయింగ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. చాలా దినాల నుంచి ఆమె ఏడుస్తా ఉంది. భయంకరంగా ఏడ్చింది. She cried a lot and she's been crying in the church every day. అంటే ఒక సేవకుడు వచ్చి, ఏమ్మా తాగున్నావా అన్నాడు. అయ్యా, నేను తాగలేదయ్యా, నాకు పిల్లలు లేరు కొన్ని సంవత్సరాల నుంచి, అందుకే నేను భయంకరంగా ఏడుస్తున్నాను అని అన్నప్పుడు వెంటనే ఆయన ప్రార్థన చేశాడు ఆమె గురించి. దట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రేడ్. ఆయన ప్రేయర్ చేశాడు. వెంటనే దేవుడు ఆమె అంగళార్పును నాట్యముగా మార్చాడు. హల్లెలూయా. మేబీ చాలా మంది కొడుకులు పుట్టారేమో, ఆమె కొడుకులు ఒక ప్రవక్త పుట్టాడు. ఆమెన్. హల్లెలూయా. కొడుకుని అడిగితే దేవుడు ఎవరినిచ్చాడు? హల్లెలూయా. నువ్వు అడిగిన దానిక దెమ్మ తిరిగిపోదిస్తాడు దేవుడు నీకు. ఆమెన్. Then you can dance. Amen. హల్లెలూయా. మరి నువ్వు కారు అడిగితే దేవుడు ఫ్లైట్ ఇచ్చాడు అనుకో, ఎట్లుంటది? అవునా కదా? ఆమెన్. హల్లెలూయా. నువ్వు కొడుకుని అడిగితే దేవుడు ట్విన్స్ ఇచ్చాడు అనుకో, ఎట్లుంటది? అమ్మయ్య, ఇంకా మొయ్యబడలేదు నేను. కొందరు చాలా మంది అన్న, ఈ కొయ్యడాలు బీడాలు నాకు వద్దన్నా, ఒకసేసారి ట్విన్స్ ఇచ్చేస్తే, నేను ఒకసారి ఆపరేషన్ చేయించేస్తే ముగ్గురు ఒకటిసారి పెంచేస్తాను. నీ వల్ల కాదులే అన్నట్టు. నీ వల్ల కాదు, ఇది జరగదు. దెర్ ఇస్ ఎ ప్రాసెస్. ఓకే, దెర్ ఇస్ ఎ ప్రాసెస్. ఇప్పుడు ఇద్దరు ఒకసారి పుడితే ఇద్దరికి ఒకసారి పాలు ఇవ్వలేం. ఇద్దరికి ఒకసారి అడుగుతారు, ఇద్దరు ఒకేసారి అడుగుతారు. మమ్మీ బాధపడతా ఉంటుంది కదా. మీకు దేవుడికి తెలుసు మీ సామర్థ్యం ఏంటో. గాడ్ నోస్ యువర్ ఎబిలిటీ. హల్లెలూయా. హల్లెలూయా. సో సమ్టైమ్స్ దేవుడు ఇప్పుడు చూడండి, ఆయన అంగలార్పును నాట్యముగా ఇప్పుడు మానవులు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఈ పాప ఏడుస్తుంది, మనం ఏం చేస్తాం ఇంట్లో? ఏడవకు నాన్న, ఏడవకు. ఇదే ఎంతవరకే మనం ఎక్కడ ఆగిపోయాం? ఎక్కడ ఆగిపోయాం? కళ్ళు తుడిచే దగ్గరే ఆగిపోయాం మనం. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ అంగలార్పును తుడిచివేసి దాన్ని నాట్యముగా హై లెవెల్ గా అనాయింట్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అండ్ దిస్ హౌ దిస్ గాడ్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. ఈ దేవుడు నీ జీవితంలో ఇలా పనిచేస్తాడు. ఆమేన్. నువ్వు ఏడిస్తే కళ్ళు తుడిచే దేవుడు కాదీనా. నీ భార్య కళ్ళు తుడుస్తుందేమో, నీ భర్త కళ్ళు తీస్తాడేమో, కానీ ఈ దేవుడు కళ్ళు తుడవడు. అంగళార్పును నాట్యముగా మారుస్తాడు. ఆమేన్. నువ్వు ఎంతకెంతకి ఏడ్చావో అంతకంతకి డాన్స్ చేస్తావు. ఆమేన్. నువ్వు ఎంతకెంతకి ఏడ్చావో అంతకంతకి ఆనందపడతావు. ఆమేన్. యువర్ హార్ట్ విల్ బి రిజాయిస్ లైక్ ఎనీథింగ్. ఆ ఆనందములో ఆమె ఏం చేసింది తెలుసా? ఏ రోజు దేవుడు అడగలా, నువ్వు కొడుకు పుడితే నాకు తెచ్చి అని అడగల. అబ్రహాం లాగా ఆమె ఆ ఆనందములో, ఆ యొక్క అంగలార్పు నాట్యముగా మారిపోయిన సందర్భములో ఆమె ఒక తీర్మానం చేసింది. దేవా, నువ్వు ఇచ్చిన మాటను బట్టి నీకు వందనాలు. కొడుకు పుడితే నీ మందిరంలో వదిలేస్తానయ్యా అనింది. వావ్. హల్లెలూయా. దేవుడు ఇంకా టెరిఫిక్. నువ్వు మందిరానికి ఇస్తావు కదా, చూడు నేనేం చేస్తాను అని చెప్పి టపి ముగ్గురు నలుగురు 5 మంది కనేసింది ఆమె. టక. హల్లెలూయా. ఒక కొడుకు పోయాడని బాధ కలిగిందా? నో. ఈడ 3 కొడుకులు ఉన్నారు ఇంకా. ఆమేన్. హల్లెలూయా. సమ్టైమ్స్ వి నీడ్ టు అండర్స్టాండ్. అయ్యో, నేను కొడుకుని సేవకి ఇచ్చేసాను, నువ్వు బాధపడబడలే. నీకు ఇంకా 4-5 కొడుకులను ఇస్తాడు దేవుడు స్పేర్ లో. ఆమేన్. ఆ ఆనందములో ఆమె ఏం చేసింది? కొడుకుని దేవుడికి ఆఫరింగ్ గా ఇచ్చేసింది.
అందుకనే చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాడు? మందిరంలో పెరిగాడు ఆయన. హల్లెలూయా. He born in church. He grown in church. He became a prophet in church. హల్లెలూయా. ఆయన దేవుడు కొడుకుని అడిగితే ప్రవక్తనిచ్చాడు ఏంటి ఆమెకి? ఇదే దేవుడు. ఆమెన్, ఆమెన్. ఇది నీ దేవుడు. అడుగు వాటికంటే, చెప్పాలి గట్టిగా, అడుగు వాటికంటే, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు ఆయన, మన దేవుడు. ఆమెన్. సో యు నీడ్ టు నో దిస్ గాడ్. నువ్వు అడిగేటప్పుడు జాగ్రత్తగా అడుగు, ఇది నెరవేర్చబోతున్నాడు అన్నాడు తెలుసుకో. ఆమెన్. నేను ఒకటి అడుగుతున్నాను దేవుణ్ణి, ఆ అడిగిన దానికి ఈ వచనం యాడ్ చెయ్యి. ఆమెన్. చెప్పాను కదా, కారు అడిగితే ఫ్లైట్ ఇస్తే నీ పరిస్థితి ఏంది? అయ్యా, కొందరైతే నాకు వద్దయ్యా అనేస్తారు. నేను యాడ్ పెట్టుకునేదయ్యా ఫ్లైట్, నాకు వద్దయ్యా, నాకు వద్దయ్యా. ఈరోజు దేవుణ్ణి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? యూ నీడ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్. నువ్వు కారు అడిగితే దేవుడు ఏమిస్తాడు అంతే. అది నీ దేవుడి స్టాండర్డ్స్. ఆమెన్, ఆమెన్. అంటే నువ్వు కూడా దేవుడు అర్థం చేసుకోవాలి. నేను కారు అడిగితే దేవుడు ఫ్లైట్ ఇస్తాడేమో. ఆమెన్, ఆమెన్. మళ్ళా స్క్రిప్చర్స్ చెప్తారు అడుగు వాటికంటే. ఇంకా కమాన్ ఫిల్ చేయండి. నాకన్నా మీరే పెద్ద పాస్టర్లు. మామూలు కాదు, మామూలు పాస్టర్లు కాదు మీరు. పాస్టర్స్ 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 పాస్టర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్స్ మీ అందరూ. నాకు కూడా తెలియదు అన్ని స్క్రిప్చర్లు తెలుసు మీకు, కానీ ఒకటి నెరవేరదు. ఒకటే నెరవేరుతుంది. ఒకటే నెరవేర్చుకున్నారా? ఎస్, యువర్ జాబ్ ఈస్ టు ఫుల్ఫిల్ అండ్ యువర్ జాబ్ ఈస్ టు ఇన్హెరిట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని సొంతం చేసుకోవడమే మీ పని, వేరే పని కాదు మీది. ఆమెన్. ఈరోజు మనం ఏం చేయాలా? దేవుడికి ఒకటి అలవాటు చేయాలి. ఆమెన్, ఆమెన్. నీ ప్రార్థననా, అరే ఆడు 9 గంటలకల్లా నా దగ్గరకు వచ్చేస్తాడు ప్రతిరోజు తెలుసా? అరే ఆడు 10 గంటలకల్లా నా దగ్గరకు వచ్చేస్తాడు, అరే మధ్యాహ్నం అంతా నా దగ్గరకు వచ్చేస్తాడు తెలుసా అని దేవుడికి అలవాటు అయిపోవాలి నువ్వు. ఆమెన్, ఆమెన్. నేను సేవ చేయను పో అన్నా కూడా నీ చేత చెప్పి దేవుడిని ఒక అలవాటు చేయాలి మీరు. ఆ అలవాటు అయిపోయినప్పుడు దేవుడు నీకేమైనా తట్టుకోలేడు. ఆమెన్. నీకు ఒక్కటేమైనా తట్టుకోలేడు. ఈరోజు మనం ఎంత ఏడుస్తున్నా దేవుడు స్పందించట్లేదంటే మనం అనుకుంటాం దేవుడు రాయి అయిపోయాడు, దేవుడు కఠినాత్ముడు అయిపోయాడు, దేవుడు అసలు నా జీవితంలో ద్వారాలేం తెరవట్లేదని. మీరు లేనిపో నిందలన్నీ దేవుడి మీద వేస్తారు. వేస్తారా ఎయిరా? చెప్పండి, వేసిన వాళ్ళు వేస్తారా ఎయిరా? దేవుడు లేడే పా అసలు మా దేవుడు లేడు, దేవుడు అంటే దేవుడు ఏం మాట్లాడే రానిపో చర్చకి రేపటి నుంచి. ఏం అనలేదు మీరు? ఎంత మంచివాళ్ళు మీరు. మనం చేసిందే బ్లండర్ మిస్టేక్స్. మనం చేసింది అంటే ఎప్పుడు ఏడవలేదు. ఆరోగ్యకరమైన ఏడుపు మనం ఎప్పుడు ఏడవలేదు. వి డిడ్ంట్ క్రై. మనం ఏడవలేదు. యేసయ్య ఏమన్నాడు? మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏం చేయాలి? మీ కొరకు, మీ పిల్లల కొరకు. ఎప్పుడైనా ఏడ్చినావా మీ పిల్లల కొరకు? మాటండ్రయ్యా. ఏమా మీ పిల్లల కొరకు ఎప్పుడు నేర్చావా? ఏడిపిస్తుందయ్యా, ఏడిపిస్తున్నారా? వాళ్ళు ఏడిపిస్తారు, నువ్వు ఏడవకపోతే. జాగ్రత్త. దేవుడు చెప్పింది చెయ్యండి. దేవుడు చెప్పింది చెయ్యాలా? మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఏడవాలి? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి ప్రభా, వాళ్ళకు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి ప్రభా, వాళ్ళు ఆశీర్వదించబడాలి ప్రభా అని ఏడువు. నీ అంగళార్పున దేవుడు నాట్యముగా మారుస్తాడు. ఆమెన్. కొన్నిసార్లు నువ్వు ఏడవు కదా, దేవుడే ఏడిపిస్తాడు. దేవుడే. నేను చాలాసార్లు దేవుడు నన్ను ఏడిపించి వీడికి ఏంటో నీళ్ళు రావట్లేదు, ఏమో మర్చిపోయాను ఏడుపు నేను. అందుకని దేవుడు ఒక కొత్త సిస్టమ్ని నాకు రిలీజ్ చేశాడు. వీడు పాటలు పాడినప్పుడే ఏడవాలరా అనుకున్నాడు దేవుడు. నేను ఈ పాటలు పాడేటప్పుడు ఈ మధ్యకాలంలో ఏడ్చేస్తున్నాను నేను. ఏంటయ్యా అంటే ఆయన ప్రేమ కుమ్మరి చేస్తున్నాడు. నాకు కనిపిస్తుంది అది. నేను చూస్తున్నాను కళ్ళు మూసుకున్నప్పుడు. నేను తట్టుకోలేక ఏడ్చేస్తున్నాను. అప్పుడు దేవుడికి నెమ్మది. అప్పుడు నేను ఏడిస్తే దేవుడికి ఎలా నెమ్మది? ఆయన ఈ వాక్యాన్ని నెరవేర్చడానికి అవకాశం ఉంది. నా కుమారుడు ఏడుస్తున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి? వాడి ఏడుపుని నాట్యముగా మార్చాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ కొరకు, మీ పిల్లల కొరకు చెప్పాలి. నీ కన్నీరికి ఒక రీజన్ ఉంటుంది. ఆమెన్. నువ్వు అనారోగ్యం వల్ల ఏడవచ్చేమో, నువ్వు అప్పుల వల్ల ఏడవచ్చేమో, బట్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ద స్క్రీన్. ఆమేన్. దేవుడు దాన్ని మాటిస్తున్నాడు. హన్నా ఎందుకు ఏడుస్తుంది?
గట్టిగా తెలీదా? పిల్లలు లేనందుకు ఏడుస్తుంది. ఏడుస్తుంది, బట్టలు తడిచిపోయినాయి ఆమె ఏడ్చి అంత భయంకరంగా ఏడ్చి. ఈరోజు పిల్లలు లేకపోతే సురుకు లేదు ఎవరికి. సురుకు పట్టుకోండి. ఆమెన్, ఆమెన్. ఇంకోటి, మనం ఏడిస్తేనే దెయ్యాలు పోతాయి బయటికి. మనం ఏడిస్తేనే ఈడేంటారు ఏడ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరే చూడండి, పిల్లలు ఏడిస్తే టెన్షన్, ఓ అమ్మో ఈడేడుతున్నాడు, అరే ఏం కావాలి నీకు అంటాం. వాళ్ళు ఏడు పాపిన దాకా మనం ఏం చేస్తాము? ఏదో ఒకటి కొనిస్తూనే ఉంటాం. ఆమెన్. ఈరోజు మన జీవితంలో అపవాదిగాడు ఏమైతే మనల్ని ఆపేశాడో, లెట్స్ క్రై. ఆమెన్, లెట్స్ క్రై. నీ ఏడుపు కూడా పారిపోవాలి. ఆమెన్. నీ ఏడుపుకి ఎప్పుడైనా డబ్బులు లేవని ఎప్పుడు ఏడ్చారా? ఏడవలేదా? యూ నీడ్ టు అండర్స్టాండ్ ద స్టాండర్డ్స్ని అర్థం చేసుకోవాలి. ఒకటికి దేవుడిని మనం అలవాటు చేయాలి. ఒక అలవాట్లు మనం దేవుడికి అలవాటు చేసినప్పుడు మనకు దేవుడికి మంచి బంధం ఏర్పడుతుంది. ఆమెన్. హల్లెలూయా. బైబిల్లో చాలా మంది ఏడ్చారు. వాళ్ళందరి అంగలార్పు దేవుడు నాట్యముగా మార్చాడు. వారి గోనె పట్టును సంతోష వస్త్రముగా మార్చాడు. ఆమెన్. హల్లెలూయా. అన్యుడు అప్పుల్లో ఉంటాడు, నువ్వు అప్పుల్లో ఉంటావు, కానీ వాడు ముఖం వేరుంటది, నీ ముఖం వేరుంటది. ఆమెన్, ఆమెన్. అన్యుడు రోగముతో ఉంటాడు, నువ్వు రోగముతో ఉంటావు, కానీ వాడు ముఖం వేరు, నీ ముఖం వేరు. ఆమెన్. నువ్వేం వస్త్రాలు వేసుకుంటావు? సంతోషం అనే వస్త్రాలు వేసుకుంటావు. హల్లెలూయా. అందరికీ పిల్లలు పుట్టేశారు, అబ్రహాం ఒక్కటే పిల్ల పుట్ల, బట్ స్టిల్ అబ్రహాం ఇస్ స్మైలింగ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా పిల్లలు పుడతారు, తొందర ఏంది? పుడతారు, ఆగు కూల్ డౌన్, రిలాక్స్ అంటున్నాడు అబ్రహాం. ఏ రోజు బైబిల్లో ఇంటికి వచ్చి కుమిలిపోయాడు, బాధపడిపోయాడు, చేశాడు అని ఎక్కడ లేదు బైబిల్లో. డోంట్ వరీ బ్రదర్ జేకబ్, డోంట్ వరీ మై డియర్ ఆడమ్, డోంట్ వరీ. వస్తారు, నాకు ఇస్తారు, నువ్వే వరీ, నేను ప్రేయర్ చేస్తున్నా. ఆమెన్. నేను లేని వాటిని ఉన్న వాటిగా పలికేవాడిని నేను. ఆమెన్. నువ్వేంటి చెప్తావు నాకు? మేబీ ఒక ఏరియాలో ముందుకు వెళ్ళిపోతున్నావేమో నాకంటే, వెళ్ళిపో, హ్యాపీగా వెళ్ళిపో. ఆమెన్. మీ అందరికి కొడుకులు పుడతారు, నాకు వాగ్దాన పుత్రుడు పుడతాడు. ఆమెన్. హల్లెలూయా. మీ అందరికి కొడుకులు ఉంటారేమో, నాకు వేరే కొడుకుంటాడు. ఆమెన్. నీకు లేట్ అయ్యే కొంది దేవుడు చక్రవడ్డీ వేసి ఇవ్వాలి. ఆమెన్. అండ్ ఈ దేవుడు అది ఆయన స్టైల్. ఆమెన్. నీ జీవితంలో ఎంతెంత లేట్ అవుతుందో దేవుడు దానికి వడ్డీ యాడ్ చేసి మరి ఇస్తాడు. ఆమెన్. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు ఆయన. ఆమెన్. ఇది నమ్మాలా నాయన? ఈ అయ్యా నా 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు ఇచ్చాడా? నీకేం అంత ఎక్సైట్మెంట్ గా ఆనందంగా ఉండదు. ఆమెన్. కొడుకు అంటే వెరైటీగా పుట్టాలి. ఆమెన్. అంటే నువ్వు 3 కొమ్ములు 10 చేతులు అయ్యొద్దు. ఆమెన్. హీ షుడ్ బి సంథింగ్ స్పెషల్. ఆమెన్. కూతురు అంటే సంథింగ్ స్పెషల్. ఆమెన్. తలకిందులు చేసేవాళ్ళు పుట్టాలి. ఆమెన్. నీకు పుట్టారు కొడుకులు, నా కొడుకు ప్రవక్త. ఆమెన్ అంటుంది హన్నా. ఈమె రెండో భార్య, మొదటి భార్యకి పిల్లలు పుట్టేశారు. ఏం లేదా? అసలే ఆడోళ్ళు 7 రకాలు. తడితే ఏడుస్తారు. ఏడవకండి, చారలాగా ధైర్యంగా ఉండండి. మేబీ ఏడుస్తున్నారేమో, మేబీ మందిరంలో నేను లేనప్పుడు నా ముందు ఏడవక. గోడలు పట్టుకుని ఆల్టర్ పట్టుకొని ఏడు బాగా ఏడు. వెంటనే దేవుడు నీ అంగలార్పు నాట్యముగా మారుస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఆ పెనిన్నాకి కూడా కొడుకులు ఉన్నారు, హన్నాకి కొడుకుంది. ఆ కొడుకు ఎవరు? ప్రవక్త. హల్లెలూయా. ఆ పెనిన్నా కొడుకులు అడ్రస్ లేరు ఇప్పుడు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు మనకు. ఆమెన్. దేవుడు నీ జీవితంలో లేట్ చేస్తున్నాడేమో, దాన్ని మహిమకరంగా ముగిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. నీ గోనె పట్టును ఉల్లాస వస్త్రముగా, సంతోష వస్త్రముగా మార్చే దేవుడు. ఆమెన్. లెట్స్ గో టు దట్ లాస్ట్ లైన్, 12 లాస్ట్ లైన్. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. ఆమెన్. ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ లేవు, అయిపోయినాయి. ఎంతటితో నా ప్రార్థనలు సమాప్తం. ఆమెన్ కాదు, సమాప్తం. ఏమన్నాడు యేసే సిలువలో? సమాప్తం అన్నాడు. దావీదు కూడా ఇంతతో నా ప్రార్థనలు అయిపోయినాయి, ప్రార్థనలు అంతే. హల్లెలూయా. నా భర్తను మార్చు ప్రభువా, నా బిడ్డల్ని మార్చు తండ్రి. గాడ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ యాజ్ అ డాన్సింగ్. ఆమెన్.